నైన్ ఛానల్ కి స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన. వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగండ్ల రామకృష్ణ పాలకొండ సత్రంలో పర్యటించారు. సోమవారం నాడు అర్ధరాత్రి పిచ్చికుక్క దాడికి లోనైన బాధితులను పరామర్శించి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాలకొండ సత్రం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. హెడ్ మాస్టర్ గారితో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ దాడి జరగడం బాధాకరమని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తగు సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తిరుపతి నుంచి వస్తాను అందుకని మొత్తం తీసుకొచ్చి చెప్తాను. పక్కన పాలకొండ సత్రం మొన్న రాత్రి పిచ్చి కుక్క మామూలుగా ఒకరి గరుస్తుంది, అలర్ట్ అవుతారు. ఈ గ్రామంలో వరుసగా 14 మందిని కలవడంతో ఇది ఒక రికార్డుగా మిగిలేటట్టు ఉంది. పిచ్చి కుక్క అనేది 14 మందిని ఒకేసారి కలవడం అనేది ఎక్కడా జరగదు. ఇక్కడ వరుసగా పనుకోవడం వల్ల అందరినీ ఖర్చుకుంటూ పోయింది. చాలా బాధాకరం. ఆ పెద్దవాళ్ళని చూస్తే, ఆ తల చూస్తే చాలా భయం వేస్తుంది. అయినా డాక్టర్ అందరినీ కూడా పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి అందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ కుక్కలకు కూడా మరి అధికారులు ఇన్ఫెక్షన్ లేకుండా స్టెరాయిడ్స్ కూడా ఇప్పించాలని చెప్తా ఉన్నాం. వాటికి కూడా ఇంజక్షన్ల ద్వారా ఇంజక్షన్ వేసి ఇంకా ఎవరిని కరవకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ కుక్కలకు కూడా మరి ఆ పిచ్చి కుక్క ఏమన్నా ఇళ్ళైన కలిసి ఉంటే కూడా వీటికి కూడా బాగా అవకాశం ఉంది. అందుకని వీటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇంకా జరగకుండా కూడా ప్రయత్నాలు చేస్తాం. వీళ్ళకి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆర్థిక సాయం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, వెంకటగిరిలో కూడా కుక్కలు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు సార్. ఖచ్చితంగా అదే మున్సిపాలిటీ కూడా పిలిచి ఏమైనా చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటాం.